అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 18వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలు గతం కంటే మెరుగైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందడం. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందడం. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరిగిన. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం. వ్యాపారంలో ఆశించినటువంటి నూతన పెట్టుబడులు అందినం. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. సంతానం పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందినం. ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. వ్యాపారం అంచనాలను అందుకుంటుంది. నిరుద్యోగ శ్రమ ఫలిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగనం. నూతన మిత్రుల పరిచయాలు పెరిగినం. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందినం. వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినం. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందినం. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు. దైవానుగ్రహంతో వ్యాపారం లాభాల పాట పడడం. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడడం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం. వృత్తి, వ్యాపారం అనుకూలంగా సాగడం. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను అందుకుంటారు. మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభం ఏర్పడిన. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యల తొలగున. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం ఏర్పడుతుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసం పెంచుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విశ్రమ కాలం అనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది.
వెలువడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాతావరణం ఆనందంగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది. కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.